కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వివాదంలో చిక్కుకుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతకీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏం జరిగింది? వైసీపీ ఆరోపణలకు కూటమి నేతల సమాధానమేంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఆలయంలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆలయంలో టికెట్ల స్కామ్ జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతి నెల సుమారు 15 లక్షల రూపాయల మేరకు కాజేస్తున్నారని చెబుతోంది. ఈ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసి మిగతా వాళ్లను వదిలివేయడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తోంది. ఆలయంలో బినామీ ఉద్యోగులను నియమించి దేవుడి సొమ్ము కాజేస్తున్నారన్నది వైసీపీ ఆరోపణ. ఇది ఒక పెద్ద స్కామ్. ప్రతి నెల సుమారు 15 నుంచి 20 లక్షలు మరి టికెట్ల మీదే స్కామ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణ కమిటీని వేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. వాడపల్లి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడం బాధాకరమంటున్నారు. ఆలయంలో ఎక్కడైనా తప్పులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు కూటమి నేతలు. హుండీ లెక్కింపులో దొంగతనం చేసిన ఉద్యోగిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించామంటున్నారు. డూప్లికేట్ టికెట్ల వ్యవహారంలోనూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. పవిత్రమైన ఆలయాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఏవైనా అభ్యంతరాలుంటే ఆలయ కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. లేదంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. దేవాలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. వాడపల్లి దేవస్థానానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేయదు. తప్పుడు ఆరోపణలు మానే వాస్తవాలు ఉంటే చెప్పండి. నిర్మాణాత్మకంగా ఏదన్నా లోటుపాట్లు ఉంటే చెప్పండి. వాటిని చక్కదిద్దే బాధ్యత అందరం తీసుకుందాం. టెంపుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు. ఏమనుంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి. ఇదిగో ఈ తప్పు జరుగుతుంది చైర్మన్ గారికి చెప్పండి. వాడికి మీ చైర్మన్ గారు లేదు డీసీ గారికి చెప్పండి. తప్పులు సరిదిద్దకపోతే అప్పుడు మీరు ఏ రకంగా మీరు ప్రొసీడ్ అంతే కదా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంపై అధికార విపక్షాల పరస్పర ఆరోపణలపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ఆలయాన్ని రాజకీయాల్లోకి లాగడం మానుకోవాలని కోరుతున్నారు భక్తులు.